ఎన్ని చెప్పినా కానీ ఎవిడెన్స్తోనే చెప్తా. మీరు అట్లా కాదు, ఎవడు ఏం చెప్పినా కానీ ఎవిడెన్స్ ఉండదు ఏదో మాట్లాడుతా అంటే చెప్తా అంటారు. మీరు చెప్పుకోండి, నాకేం అభ్యంతరం లేదు. ఈ పొద్దు ఏలనూరు రీచ్లో తిరుమలాపురం దగ్గర ఇసుక మళ్ళీ లిఫ్ట్ చేస్తున్నారు. మొన్న పోతే పరిగెత్తిపోయినారు. ఈ పొద్దు ఏమంటారు, మాకు రీచ్కి ఇది ఉందంట. మరి ఈ పొద్దు ఎందుకు ఎత్తలే? నేను ఏది మాట్లాడినా ఏమన్నా చేయాలన్నా కానీ విత్ ఎవిడెన్స్ పేపర్ పెట్టి నేను చెప్తాను. కానీ మీరు అట్లా కాదు, ఎవడేం చెప్పినా చెప్తానే ఉంటారు. మానుకోండి, దయచేసి మానుకోండి. అసలు మీకు తెలుసా, ఆంధ్రప్రదేశ్ ఎన్ని రీచ్లైనా శాంక్షన్ చేసుకోవచ్చు, ఎన్నైనా చేసుకోవచ్చు. వాళ్ళ పరిధిలో ఉంది, వాళ్ళది గవర్నమెంట్ కాబట్టి. కానీ గ్రీన్ ట్రిబ్యునల్ సుప్రీంకోర్టుకు పోయింది. నేను కూడా గ్రీన్ ట్రిబ్యునల్లో ఫైల్ చేసిన, మేమందరూ ఫైల్ చేస్తేనే సుప్రీంకోర్టుకు పోయింది. సుప్రీంకోర్టులో ఏమి ఇచ్చినారు, అయ్యా దీనికి అన్ని హంగులు ఈసీ అంటారు. ఇది అది ఏమంటారు, ఎన్వైరన్మెంటల్ సర్టిఫికెట్, ఎన్వైరన్మెంటల్ క్లియరెన్స్ స్టేటస్ క్వారీ ఫామ్. చూసుకోండి, ఎన్వైరన్మెంటల్ క్లియరెన్స్ స్టేట్ ఫామ్. నేను ఏం రాసినారు కింద, లిస్ట్ ఆఫ్ ద ప్రపోజల్స్ యాజ్ పర్ అబోవ్ గ్రీవెన్స్ సెలెక్టెడ్ క్వారీ యాజ్ ఆన్. ఈరోజు ఎంత డేటు, 18వ తేదీ. ఇప్పుడు డౌన్లోడ్ చేసిన ఏముంది ఇక్కడ, నో రికార్డ్స్ ఫౌండ్. ఇది గవర్నమెంట్, సెంట్రల్ గవర్నమెంట్ నుంచి వచ్చినది. నేను వాళ్ళ బాధ, నేనేదో పేపర్ చూపించడం లేదు. మీరు కావాలంటే దీన్ని డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఇంకోటి, వీళ్ళు అప్లై చేసినారు కానీ రాయలసీమలో ఏ ఒక్కటి కూడా ఈసీ ఈలే. అంతా ఏం చేసినారు, క్యాన్సిల్ చేసింది సెంట్రల్ గవర్నమెంట్. రాయలసీమలో ఏ ఒక్కరికి కూడా ఇవ్వలే. ఇది ఒకవేళ ఇచ్చినా కానీ 1 మీటరే తవ్వుకోవాల. అది లారీలు పోకూడదు, టిప్పర్లు పోకూడదు, మిషనరీ ఉండకూడదు. అంటే మిషనరీలు 3-4 పెట్టినారు. వీళ్ళు ఒక జిఎస్టీ, లారీకి జిఎస్టీ కట్టాలి. 1 టన్నుకి 23 రూపాయలు కట్టాల. జిఎస్టీ లేదు, ఏమి లేదు. ఇదంతా ఫ్రాడ్. కొందరు పోలీస్ ఆఫీసర్లు చెప్తారు వాళ్ళకి అన్నీ ఉన్నాయంట, చూపిమను. అందుకే రేపు ఎంఆర్ఓ ఆఫీస్ దగ్గర కూర్చుంటానా, పోలీస్ స్టేషన్ దగ్గర కూర్చుంటాను. ఇంత గుంపు పోలీస్ స్టేషన్, ఇంత కలెక్టర్కు, ఎస్పీకి అందరికి ఇప్పుడే లెటర్ పెట్టినా. ఇంత ఫ్రాడా అంటే దీంట్లో బతలం ఏమంటే మేము చెప్పకూడదు, మీకు బాధ అవుతుంది. అందరికి షేర్ ఉందా, బతకలేకుండా ఉన్నారు. మా బాధ అంతా ఏం లేదు. ఇసుకపోతే రైతాంగానికి నీళ్లుండవు, ఇంకవు, మొత్తం నాశనం అయిపోయింది పెద్దపూరు మండలం. అప్పుడే నీళ్ళు లేవంటే, తాగేదానికి నీళ్ళు లేవంటున్నారు. దానికి తోడు అశ్వత్థం జరుగుతుంది. మేము కూడా నీళ్లు లేనప్పుడు 10 బోర్లు వేసి నీళ్లు కొట్టినాం బయటికి. ఏంలే, ఎత్తు అంట. ఆ ఎత్తి అవన్నీ అయిపోయినా ఏం చేస్తారా, మొత్తం యావత్ ఆ సైడ్ ఉండేదంతా నాశనం అయిపోతుంది. నీళ్ళు ఉండవు.
తెలివి తెచ్చుకొని చేయండి. తెలివి లేని వాళ్ళు బోర్లు వేయండి, ఒక 10 బోర్లు వేయండి, నీళ్ళు వస్తాయి. ఇప్పుడు 2వ వారం ఎత్తినానికి 3వ వారానికి ఎత్తండి, మొత్తం ఎంటి. నిన్ననే జాగర్లలో ఉన్నా నేను. బుద్ధి ఉండాలే. వాడేవాడో వదలమని అంటే ఇది నీళ్ళు వదిలింది. బుద్ధి లేని వాళ్ళు, వాడికంటా బుద్ధి లేదులే, ఏదో నీళ్ళు ఇస్తున్నారంట. వస్తారయ్యా, పండక్కి వస్తారు. ఇప్పుడు ఇంతకుముందు బోర్లు వేయలే, అప్పుడు నీళ్ళు లేనప్పుడు బోర్లు వేయలే. పెద్ద స్టైల్గా ఇలా చెప్పినాడు ఎమ్మెల్యే, ఎత్తటి గేట్లని. ఇది 2వ వారం, 3వ వారానికి చేయదు నాయన తండ్రి. ఒక 10 బోర్లు వేయించి నీళ్ళు కొట్టు. ఏమీ తెలిసేలే, ఊక్కుంటా పోతాడేది. ఆ ఎత్తు అంట, ఆ ఎత్తు పోతా అంతా ఆ సైడ్ ఏదో పాపం అరటి ఏంటో పెట్టుకునే పంట. నిన్న పోతే ఆడ టొబాకో కూడా పెట్టుకున్నారు. టొబాకో ఏమంటారు తెలుగులో? పొగాకు. పుణ్యాన రాదా ఎద్దు నీ చేతి అయితే 10 బోర్లు వేపించి మోటార్లు 10 నిమిషాల్లో. అంతేగాని ఎత్తురా గేట్లన్నీ ఎత్తు. ఆ రోజు నీళ్ళు అయిపోయాయి, 3వ వారానికి నీళ్ళన్నీ అయిపోయాయి. మేము నీళ్ళు ఇద్దని చెప్పడం లేదు. 10 బోర్లు వేస్తే అయిపోయాయి, మోటార్లు పెడితే నీళ్ళు బయటకు